జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరూ కూడా ఒక అద్భుతమైన శుభవార్త అయితే తీసుకొచ్చిన సరే ఈ న్యూస్ చెప్పబోయే ముందు ఒక చిన్న మాట మన న్యూస్ అఖండ ఆధ్వర్యంలో అఖండ హెల్త్ ఛానల్ని స్టార్ట్ చేసాం ఇప్పుడు మీరు నేను అందరం కూడా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తూ ఉంటాం మరి మన దేశాన్ని ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి కదా కాబట్టి మన కుటుంబ సభ్యులందరి కోసం కూడా ఈ అఖండ హెల్త్ ఛానల్ అయితే తీసుకొచ్చాం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు మిత్రులందరూ కూడా మన అఖండ హెల్త్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా సరే ఇక విషయానికి వస్తే జార్జ్ సోరెస్ ఈ జార్జ్ సోరెస్ అనేవాడు అమెరికాకు సంబంధించినటువంటి పెట్టుబడిదారుడు అదేవిధంగా వీడు ఒక ఆతంకవాది అనమాట ఆతంకవాది అంటే ఒక తీవ్రవాదం లెక్క ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట యుద్ధాలు జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉంటాడు ఈ ప్రపంచం అంతా అయితే క్రిస్టియన్లుగానో లేదంటే ముస్లింలుగానో మారాలనేది వీడి యొక్క అభిప్రాయం అనమాట ప్రపంచం అంతా కొట్టుకు చావాలన్నదే వీడి యొక్క అభిమతం ఇప్పుడు వీడిని నేను తీవ్రవాదం చెప్పి ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు తీవ్రవాదులు అనేవాళ్ళు ఏం చేస్తారు వచ్చి బాంబులు పెట్టడము లేకపోతే ఇంకొకటి చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ వీడు ప్రత్యక్షంగా తుపాకులు పట్టుకొని బాంబులు పట్టుకొని రాడు కానీ వీడు ఇంకొక టైప్ అనమాట అది ఏందనేది మీకు అర్థమయ్యేట్టుగా చెప్తా ఓకేనా సరే అన్ని దేశాలలోకి వీడు అక్రమ వలసదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉంటాడు అనమాట ఇక ఈ అక్రమ వలసదారులకు సహాయ సహకారాలు అందించడానికి కూడా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాడు దాని పేరు వచ్చేసి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఈ దిక్కుమాలినటువంటి ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ను ఈ జార్జ్ సోరెస్ గారు 1993లో మొదలు పెట్టాడనమాట ఎక్కడ అమెరికాలో ఇక అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఆ సంస్థను విస్తరించాడు 2024 లెక్కల ప్రకారం ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ 63 దేశాలకు విస్తరించింది మన దేశంలో కూడా 1999లో ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అయితే స్థాపించాడు నిజానికి వీడు చెప్పింది ఏం తెలిసినా ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ న్యాయం విద్య ప్రజారోగ్యం స్వతంత్ర మీడియాను అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ జార్జ్ సోరెస్ గారు ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ స్థాపించాడు ఇక ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కు ఒక్క జార్జ్ సోరెస్ గాడే $32 బిలియన్ విరాళంగా ఇచ్చాడటయా అంటే మన దేశ కరెన్సీలో 2.7 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట ఇక ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కు ఇతరుల ద్వారా వచ్చేటువంటి విరాళాలు మొత్తం అంతా కూడా కలుపుకొని ఒక $100 బిలియన్ వరకు ఉంటుందని చెప్పేసి ఒక అంచనా అంటే మన దేశ కరెన్సీలో 8.7 లక్షల కోట్లు అన్నమాట ఇక ఈ డబ్బుతో ఈ జార్జ్ సోరెస్ గారు చేయాలనుకున్న నిష్ఠ దరిద్ర పనులన్నీ కూడా చేసాగినాడు వీడికి నచ్చని నాయకుడు ఎవరైనా ఉంటే అతను ఏదో ఒక విధంగా అధికారంలోంచి దింపేయాలన్నమాట తన మాట అయినటువంటి నాయకులపైన ప్రతిపక్షాన్ని ఎగదోసి ఆ నాయకులకు ఇక రాజకీయ జీవితం లేకుండా చేస్తాడు ప్రతి దేశంలో కూడా ఈ మీడియాను కొనుగోలు చేయడం అదేవిధంగా జర్నలిస్టులను కొనుగోలు చేయడం ఈ లా మేకర్లను కొనుగోలు చేయడం జడ్జిలను కొనుగోలు చేయడం వంటి పనులన్నీ చేసి ఆయా దేశాల్లో ఏర్పడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చిపారేస్తాడు ఎక్కడ దాకా ఎందుకు మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి కారణం కూడా ఈ జార్జ్ సోరెస్ గాడే అలాంటి ఈ నీచుడు కొన్నాళ్ళుగా భారతదేశం మీద కూడా కన్నేసినాడు ఎలాగైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దింపేసి దాని స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఇక్కడ నేను మీకు ఒక చిన్న మాట చెప్పాలా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దేశభక్తుడు అదేవిధంగా ధర్మం కోసం ఆయన దేనికైనా కూడా సిద్ధంగా ఉంటాడు ఇప్పుడు ఈయన దేశం ధర్మం విషయంలో ఎవరి మాట కూడా వినడు ఎవరికి తలొగ్గడు అది ఏ దేశమైనా ఓడి ఎంత బలమైన నేత అయినా ఓడి ఎంత తోపైనా కానీ అదే ఈయన ఏదో ఒక విధంగా అధికారంలోంచి దింపేసి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని మా 56 ఏళ్ళ యువనేతని అధికారంలో కూర్చోబెట్టారనుకో కూర్చోమంటే కూర్చుంటారు లేమంటే లేచారు వాళ్ళకి ఏం కావాలా డబ్బు కావాలా అధికారం కావాలా అంతే ఇంక వాడి ఇష్ట ప్రకారం ఆడతాడు ఆడిపించాడు ఈ దేశాన్ని వాడు తెర వెనక నుండి నడిపిస్తూ ఉంటాడు దానికోసం ఈ ప్లాన్ చేసినాడనమాట ఇందుకోసం భారత్లో ఉన్నటువంటి తన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున నిధులను ఈ అక్రమ మార్గంలో భారత్లోకైతే ప్రవేశపెడతాడు అంతేకాకుండా వీడు ఈ జార్జ్ సోరెస్ గారు మన భారతదేశంలో కొన్ని మానవ హక్కుల సంఘాలతో కలిసి పనిచేస్తున్నాడు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అదేవిధంగా హ్యూమన్ రైట్స్ వాచ్ ద ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అలాగే ద యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ వీటిలో కీలకమైన అనమాట ఏది ఈ హ్యూమన్ రైట్స్ సంస్థలన్నీ కూడా అయితే ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగానైనా కూడా పసిగట్టినటువంటి మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏజెన్సీ
నిన్న ఈ జార్జ్ సోరెస్ గారి సంస్థలపైన పెద్ద ఎత్తున దాడులు జరిపింది. బెంగళూరులో ఉన్నటువంటి ఈ జార్జ్ సోరెస్కు చెందినటువంటి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్తో పాటు ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్నటువంటి ఈ మానవ హక్కుల సంఘాలపైన, ఏది ఇందాక నేను చెప్పినాను కదా, వాటిపైన కూడా మన ఈడీ అధికారులు దాడులు చేశారు. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ను ధిక్కరించి ఈ జార్జ్ సోరెస్ మన భారతదేశంలోకి పెద్ద ఎత్తున నిధులను మనీ లాండరింగ్ ద్వారా పంపుతున్నాడంట. ఇక ఈ నిధులను భారత్లో ఉన్నటువంటి ఎవరు ఈ ఉంటారు కదా జర్నలిస్టుల, ఆ జర్నలిస్టులను కొనుగోలు చేయడానికి, అదేవిధంగా మీడియా సంస్థలను కొనుగోలు చేయడానికి, అలాగే మానవ హక్కుల సంఘాలను కొనుగోలు చేయడానికి దీన్ని అంతా కూడా ఉపయోగిస్తున్నాడట. దీంతో ఈ విషయాన్ని ఆధారాలతో సహా పట్టేసినటువంటి మన ఈడీ ఏజెన్సీ ఇక ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్తో పాటు దీంతో సంబంధం ఉన్నటువంటి అన్ని సంస్థలపైన ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులు నిర్వహించడమే కాకుండా ఈ సంస్థల్లో ఉన్నటువంటి అన్ని ఫైల్స్ను సీజ్ చేసి ఢిల్లీకి పంపించారు. అంటే ఈ ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ పైన కఠినమైన చర్యలు అయితే తీసుకుంటారనమాట. అంటే కఠినమైన చర్యలు అంటే ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ను మన భారతదేశంలో బ్యాన్ చేసే అవకాశం స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈ లెక్క ప్రకారం త్వరలోనే మనకు ఈ జార్జ్ సోరెస్ గారి పీడ విరగడవుతుంది అనమాట. ఇక ఏం జరుగుతుంది అనేది మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేసి చూడాలి. అది విషయం అయితే మొత్తానికైతే ఏంలే, మోడీ ప్రభుత్వం కొరడా జుడిపిస్తుంది. అట్లా లేకపోతే ఏడబుట్టిన ముండా కొడికి నువ్వు ఏడుకుచ్చి కథలు చేద్దాం అనుకుంటావు కాదు. బంగ్లాదేశ్ భారత ఒకటేనా? షేక్ హసీనాను దింపిన తీసిన మోడీ గారిని దింపాలంటే వంగబెట్టి గుద్దుతా మామూలుగా ఉండదు, గుద్దితే కడుపులోటి బయటకు వచ్చాయి. అట్టుంటుంది భారతీయులతో పెట్టుకుంటే, మామూలుగా ఉండదు, మ్యాటర్ వేరే లెవెల్లో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ మన న్యూస్ను ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన అఖండ హెల్త్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.